ॐ यस्मिन् ऋचः सामयजोंषि यस्मिन् प्रतिष्ठिता रत्नाभाविवाराः అక్కడ కొంచెం ఆగాలి. యస్మింశ్చిత్తం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. అంతా చిత్తం గురించే మొత్తం అంతా చెప్తున్నాడు, అంతే కదమ్మా? అవునమ్మా, మనస్సు గురించి, మొత్తం మనస్సు ఇది. అదే ఉమ్. అది. ఉమ్? ఉమ్. ఇది అర్థం చెప్పుకోవాలి కదా. ఓకే, సో యాక్చువల్గా చెప్పుకుందాం. యస్మిన్ అంటే దేనిలో అయితే, ఇక్కడ అయితే అనేది మనకి రావాలి. అప్పుడే ఈ యాకి విలువ అన్నమాట. ఇక్కడ యా అని పెట్టుకోవడానికి కస్మిన్ అన్నాం అనుకోండి దేనిలో, ఇక్కడ యస్మిన్ అంటే దేనిలోనైతే. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు దానికి దేనిలో అన్నాం, దేనికి దేనిలో అన్నాం, మరి ఏం తేడా కదా? అవునా? కస్మిన్ అంటే దేనిలో, యస్మిన్ అంటే దేనిలోనైతే దేనిలోనైతే అది రావాలి. సో అందుకే అది కొన్ని అన్నారనమాట అలాగా. దేనిలోనైతే రిచహ, రిచహ అంటే ఏంటిది? సత్యం అన్నమాట, రితం. ఓకే, సో రిచహ అంటే ఇక్కడ మంత్రాలు, రితం వేరు రిచహ వేరు. అవునా? సో రిచహ అంటే రితం అంటేనేమో సత్యం, మరి ఆ సత్యం గురించి సత్యం. చెప్పే విషయం అన్నమాట. రిచహ అంటే సత్యం గురించి చెప్పేది. అంటే చెప్పే విషయం. ఆ, ఆ, కర్మ, కర్మ వేరు, కర్మకారః వేరు. అర్థమవుతుందా? అవును. సో కర్మ అంటే పని, కర్మకారః అంటే పనిని చేసేవాడు. అట్లా చేసేవాడు. రితం అంటే సత్యం, రిచహ అంటే సత్యం చెప్పేవాడు. ఓకే, అంటే సత్యం మనలో చెప్పేవాడు. ఉన్నటువంటి వేద మంత్రాలు, ఉన్న వేద మంత్రములు. ఓకే, సత్యం చెప్పేది ఎవరు మరి? వేద మంత్రం, వేదం. అవునా? వేదమంతా కూడా సత్యం. ఓకే, సత్యం గురించి చెప్తుంది అది. అవునా? సో రిచహ మంత్రములు. సో మంత్రము, మంత్రములు. ఋతం అంటే సత్యం అన్నాము, ఆ సత్యం అనేది ఏంటిది మరి? మంత్రాలు. అర్థమవుతుందా? సో రిచహ పద్యములో ఉన్న వేద మంత్రములు. తర్వాత సామ, సామ అంటే ఏంటిది? అంటే ఇక్కడ రిచ అంటే ఋగ్వేదం అని కూడా చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? సో రుక్కులు అంటాం, రుక్కులు అంటే మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు. రుక్ అంటే వేద మంత్రం, ఋగ్వేదం. సామ అంటే గాన రూపములో ఉన్నటువంటి వేద మంత్రాలు. యజోంషి అంటే గద్య రూపంలో ఉన్న వేద మంత్రాలు. ప్రతిష్ఠిత నిలబడి యజుంషి ఉన్న, అంటే గద్య రూపము. యజుర్వేదం అన్నమాట. ఇదంతా యజుర్వేదం, మనం చేసుకునేది యజుర్వేదం. అది ఎలా ఉంటుంది? గద్య రూపంలో ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? కర్మ, కర్మకు సంబంధించింది. అర్థమైందా? సో అదంతా కూడా కర్మ సిద్ధాంతం అన్నమాట. యజుర్వేదం అంతా కూడా ఏంటిది? కర్మలు ఎలా అంటే ఇది చేయాలి, ఏం మనకి చేయాలి. ఇది శ్లోకము అని అనుకుంటున్నాము, కానీ ఇదంతా కూడా గద్య రూపంలో ఉన్నదే అని అంటున్నారా? అట్లా కాదు. గద్యం అంటే ఏంటమ్మా? పద్యము గద్యం అంటాం. సో పద్యం అంటే ఏంటి? పద్య రూపంలో చెప్పుకుంటాం. గద్యం అంటే ఏంటి? సారాంశం ఉంటుంది అక్కడ. అంటే ఏంటిది? అది చేయాల్సిన పనులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు కథ ఉంటది, కథ ఏంటమ్మా? అది చేస్తున్నారు అక్కడ. సో పద్యంలో ఏమైంది? నేను పద్యంలో గద్యము అనంటే పద్యము అనంటే పద్యము ఛందస్సు అదంతా, గద్యము అంటే వచనము, వచనములు, అంతే సెంటెన్సెస్. అంతే అంతే. సెంటెన్స్ ఉంది అంటే ఏంటిది? చేయాల్సిన కర్మలు కదా. సో అంటే అది ఇది చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. కాకపోతే ఇది ఏంటిది? కర్మలు ఉంటాయి ఇందులో, మొత్తం కర్మకు సంబంధించిన విషయాలు ఉంటాయి అక్కడ. సో ఎందులో? గద్య యజుంషి, యజుంషిలోనా? యజుర్వేదంలో. ఓకే, సో యజువంశి అన్నారంటే గద్య రూపంలో ఉన్న వేద మంత్రాలు. ఇక్కడ మంత్రాల గురించే చెప్తున్నారు. సో అక్కడ గద్య రూపంలో ఉన్న వేద మంత్రములు. ప్రతిష్ఠిత, ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠితమై ఉన్నవో. ఉన్నవో ఎందుకు వచ్చింది? ఇక్కడ దేనిలోనైతే అన్నాం కాబట్టి. ఓకే, సో దేనిలోనైతే ఉన్నాయో, యస్మిన్, యస్మిన్ దేని యందు. అవునా? దేని యందైతే, అక్కడ అయితే పెట్టుకోవాలి. యస్మిన్ దేని యందైతే రతనాభౌ, రథనాభౌ అంటే రథం యొక్క చక్రమునందలి బుడ్డిలో. అంటే ఆ చక్రం ఉంటది కదా, చక్రం లోపల ఇంకోటి రౌండ్ గా ఉంటుంది చూడండి, చిన్నది. సెంటర్ భాగం, మధ్య సో భాగం. దాంట్లో అరా, అరా ఇవ ఏమన్నారు ఇక్కడ? రథనాభావి
భావివ ఉమ్, భావి ఇవ అన్నమాట ఇక్కడ. ఇవ ఆరా. ఉమ్, ఉమ్, సో ఆరా అనేది అయింది. అంటే ఇవ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ అరా వచ్చింది. ఉమ్, సో అప్పుడు ఏమైంది, ఆ కలిపి ఆ అయింది. ఉమ్? ఉమ్, ఆ, ఉమ్, సో అలా అన్నమాట. సో తర్వాత అరా. అరా ఇవ అంటే చక్రం లాగా, చక్రపు ఆకులు. అరా అంటే ఉమ్, ఆకు, చక్రం యొక్క ఆకు అన్నమాట. ఉమ్, ఇవ అంటే వలె, ఉమ్, విధంగా, ఆ విధంగా. ఉమ్, యస్మిన్ ఉమ్, దేని యందు, ఉమ్, దేని యందైతే, ఉమ్, సో ప్రజానాం ప్రజల యొక్క, ఉమ్, ప్రజానాం అంటే ప్రజల ఉమ్, యొక్క షష్ఠి బహువచనం. సర్వం ఉమ్, చిత్తం. ఉమ్, సర్వం చిత్తం అనేది ఎందులో ఉంది, ద్వితీయ విభక్తి. అవును. చిత్తమును, ఉమ్, సర్వం చిత్తమును, అంతా ఉమ్, చిత్తమునంతటిని. ఉమ్, ఉమ్, ఓతం. ఉమ్, యాక్చువల్గా ఇది ఉమ్, ప్రథమలం. చిత్తం అంతా కూడా నిండి ఉన్నదో. ఓకే, సో చిత్తం ఉమ్, గురించి చెప్తున్నారు ఇక్కడ. ఉమ్, ఉమ్, చిత్తమును ఉమ్, కాకుండా ఉమ్, చిత్తం, అసలు జస్ట్ చిత్తం. ఉమ్, మనస్సు అని ఎట్లా అంటున్నామో ఓకే. అట్లా చిత్తము. ఉమ్, 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 సర్వం ఉమ్, చిత్తం, చింతన శక్తి అంతా. ఉమ్, ఆ ఉమ్, ఓతం, ఓతప్రోతం అయి ఉండాలి అంటాం కదా. అంటే ఏంటి, మొత్తం ఆ, కంప్లీట్ అయి ఉండాలి, ఓతప్రోతం అయి ఉండాలి. ఉమ్, నేర్చుకోవడం అనేది ఉమ్, ఓతప్రోతంగా నేర్చుకో అంటే ఏంటిది, ఉమ్, కంప్లీట్ గా నేర్చుకో. పూర్తిగా కంప్లీట్ గా. పూర్తిగా నేర్చుకో, ఓతప్రోతం. సో ఉమ్, ఓతమ్మై ఉమ్, నిండి ఉన్నదో. తన్మే మనః, తత్ ఉమ్, మే. మే అంటే నా యొక్క. ఉమ్, ఓకే, సో నా యొక్క. మే అంటే ఇక్కడ వచ్చింది సప్తమిలో, సప్తమి షష్ఠిలో ఏకవచనం. తత్, తత్ అంటే ఏంటిది, ఉమ్, ఏదైతే పైన చెప్పుకున్నామో అదంతా. మే ఉమ్, నా యొక్క, మనః ఉమ్, మనస్సులో. మనస్సు, ఉమ్, మనః అంటే మనస్సు అని వస్తుంది, మనస్సులో అని కూడా వస్తుంది. ఎందుకు, ఉమ్, మనః, మనస్సు అనే శబ్దం. సో మనః ఎక్కడ కనిపిస్తుంది, ఉమ్, మనస్సు అనే శబ్దము జగత్, జగతః, జగంతి అన్నాం, అవునా. సో ఉమ్, మనస్సు శబ్దము ఉమ్, ఎలా వస్తుంది, మనః మనౌ మనాంసి అలా ఉమ్. వస్తుంది. మనః మనౌ. సప్తమిలో, సప్తమిలో ఎట్లా ఉంటుందమ్మా? సప్తమిలో మనః అనే ఉంటది. ఏంది, మనస్సు. హలంత శబ్దాలన్నీ కూడా పంచమి షష్ఠిలో అలా ఉంటాయి. మనసి, మనసి ఉండాలి, సి ఉండాలి కదా. మనః మనసి మనసి ఉంటుంది. మనాంసి అంటారు కదమ్మా, అది కరెక్టేనా? అది కాదు. అది వేరే. అదే 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 ప్రథమలో. అదే ఇది సప్తమిలో ఎట్లా ఉంటుంది? సప్తమి సప్తమిలో మని, మనస్సు. మని మనసోహ మనస్సు. ఒక్క నిమిషం ఆగండి. మనసి, అచ, అచ్చ అంటే ఏమన్నాం, అచి అన్నాం. మనస్సు అంటే ఏమంటాం, ఉమ్, మనసి మనసి. మనసి. మనసోహ మనస్సు కదా. అది మనసి దగ్గర ఆగండి. సో తర్వాత చూద్దాము ఇంకా ఏంటనేది. తర్వాత ఆ మనహ. సో ఇక్కడ మనహ అనేది మనకి ఎక్కడెక్కడ వస్తుంది, మనస్సు దగ్గర వచ్చింది. తర్వాత మనస్సు వలన వస్తుంది, ప్రథమలో మనస్సు యొక్క. వస్తుంది, పంచమి షష్ఠిలో కూడా వస్తుందేమో. అంతే. ఓకే. ఉమ్, సో అప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఎందులో ఉంది, మనస్సు అంటున్నాం, మనస్సు గురించే చెప్తున్నాం, అవునా. సో ప్రథమలో చెప్తున్నట్లుగా. ప్రథమలో ఉందన్నమాట అది. ఉమ్, మనస్సు, ఆ నా మనస్సు, ఏ నా మనస్సు, తత్ నా, తత్ మమ. తత్ మమ అనేది ఇక్కడ ఏమన్నా, మే, మమ మే రెండు అన్నమాట. సో మమ మే రెండు ఒకటే. తత్ మమ మనస్సు, మనః శివ సంకల్పం, శివ సంకల్పమును, శివ సంకల్పము అస్తు కలిగి ఉండుగాక. అర్థమవుతుందా, కలిగి ఉండుగాక అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ చక్రానికి పోల్చారు కదమ్మా, రథనాభం. అంటే అవునమ్మా. ఆ నాభి నుండి ఆ ఆకులంతా వ్యాపించి ఉన్నట్టుగా ఈ మనసు సర్వం వ్యాపించి ఉంటోంది. అట్లాంటి మనసు శివ సంకల్పం వస్తు. అది అంతే. ఈ రథనాభం భలే చెప్పారు. ఇది చాలా బాగుందా. Example. నాభి అంటే ఇక్కడ బొడ్డు అన్నమాట. ఇది అంటే సెంటర్ నుంచి సెంటర్ పాయింట్ మొత్తం అంతా ఇక్కడ. ఆకులు అంతా వ్యాపించి ఉన్నట్టుగా. అవును, ఇక్కడ యజ్ఞో వై భువనస్య నాభిః అన్నారు. అంటే ఏంటి, యజ్ఞం అనేది భువనానికి నాభి లాంటిది, విశ్వానికి నాభి లాంటిది. అర్థమవుతుందా.
యజ్ఞో వై భువనస్య నాభిః అని వేదమంత్రం ఒకటి చెప్తుంది. అది వేరేది, ఇందులో కాదు. ఉమ్. సో ఇక్కడ యజ్ఞం అనేది భువనానికి నాభి, అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నారమ్మా. అదేమో యజ్ఞమే భువనానికి నాభి. ఎందుకు అంటే దాని ద్వారానే ఇదంతా కూడా కరెక్ట్ సమయంలో జరుగుతుంటది. ఆ యజ్ఞాలు లేకపోతే అన్ని సమయంలో జరగవన్నమాట. ఏది ఎప్పుడు జరగాలో అలా జరగదు. ఎందుకు? వర్షాలు కావాలి. సో వర్షాలు కావాలి అంటే ఏం కావాలి? అన్నాద్ భవంతి భూతాని. యజ్ఞం మీ అందరికీ తెలుసు కదా, అది భగవద్గీతలో ఉన్న శ్లోకం అది, అవునా? ఏమన్నాడు శ్రీకృష్ణుడు? ఏమన్నాడు? అన్నము అన్నం వల్ల ఈ దొరుకుతుంది. ప్రపంచం అంతా నిలుస్తాను. కాదు కాదు కాదు, అన్నాద్ భవంతి భూతాని, అవునా? భవంతి, భవంతి అంటే ఏంటిది? అవుతుంది. ఎవరికి? భూతాని. భూతాలకి అన్నము లభిస్తుంది. ఏ విధంగా? అన్నాద్ భవంతి భూతాని. పర్జన్యాదన్న సంభవ. పర్జన్యం వల్లనే, వర్షం వల్లనే అన్నం సంభవం. ఓకే, పర్జన్యాదన్న సంభవ. తర్వాత ఏంటిది? పర్జన్యాత్ ఇంకేముంది? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యః. అర్థమైందా? పర్జన్యం ఎలా వస్తుంది? యజ్ఞాత్ భవతి పర్జన్యః. యజ్ఞం వల్లనే వర్షం వస్తుంది. మరి యజ్ఞం చేయకపోయినా వస్తుంది. ఎలా వస్తుంది? ఆ కాలానికి అనుకూలంగా రావట్లేదు, అది ఇష్టం ఉన్న సమయంలో వస్తుంది. అర్థమైందా? అందుకే అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అనర్థాలు జరగకుండా ఉండాలంటే ఏం కావాలి? యజ్ఞం చేయాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్తుంది అది. ఆ శ్లోకము చెప్తుంది, వేద మంత్రము చెప్తుంది. ఏమని? ఇలా. సో అదనమాట, ప్రతి ఒక్కరు అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అంటే ఏంటి? ఇది ఎవరికి వస్తుంది? మంచి కర్మలు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది దొరుకుతుంది. అర్థమైందా? సో మరి చేసుకున్న వాళ్ళకే దొరుకుతుందా? ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చా? అదే మనిషి యొక్క ఏంటి అడ్వాంటేజ్ అన్నమాట. మనిషి జన్మని ఎత్తడానికి అడ్వాంటేజ్ ఏంటిది? ఇప్పుడు కూడా నువ్వు చేసుకోవచ్చు. అప్పుడు పోయిన కర్మలే వల్లనే రావడం అని కాదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఎవరి ద్వారానన్నా విన్నావు, వింటే నువ్వు చేసుకోవచ్చు, నువ్వు మారొచ్చు. ఒక తప్పు చేశాము, ఆ తప్పుని తప్పు అని తెలుసుకున్నాము, అయినా కూడా దాన్ని మార్చుకునే అవకాశం ఉందా లేదా? మార్చుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించకుండా ఉంటావా? లేదు, అనుభవిస్తావు, కానీ ఫ్యూచర్ లో రాకుండా ఉంటది అలాంటి తప్పు. అది అర్థమైనా? సో అలా అన్నమాట. అంటే మార్చుకునే అవకాశం నీకున్నది, అందుకే మానవ జన్మ. అదనమాట. ఏంటి? మనం ఇలా మార్చుకోగలుగుతాం. మన తలరాతను మార్చే శక్తి మనకున్నది. అర్థమైందా? తలరాతను మార్చుకునే శక్తి కేవలం మనిషికే ఉన్నది. ఓకే, సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము? అరే నాకు ఈ సంపద లేదే, నేను బీదవాళ్ళలాగా ఉన్నానే, ఎందుకు ఇలా పుట్టినాను అనుకుంటాం. సరే పుట్టావు, సరే ఇప్పుడైతే చేసుకోవచ్చు కదా, కష్టపడు, తెలివితేటల్ని పెంచుకో. అప్పుడు లేదు, సరే ఇప్పుడు చేసుకోవచ్చు కదా నువ్వు, అవునా? ఎలా పుట్టావు కాదు, ఎలా పెరగాలి చూసుకోవాలి కదా. అది పుట్టాము, అయిపోయింది, అది కర్మ వల్ల వచ్చింది నీకు. సో ఇప్పుడు చేసుకో, ఇప్పుడు మంచి చేసుకుంటే తర్వాత మంచిగా ఉంటది కదా. అది సో అలా అనమాట. అందుకే పాతది పట్టుకోకుండా ఆ పాతదాన్ని తీసుకొని నేను అలా కాదు ఇలా కావాలి అని నేను తెలుసుకోవాలన్నమాట. సో పాతదాన్ని పట్టుకొని ఏడవడం కాకుండా దాని ద్వారా ఇంకా నేను ఏం కావాలి, ఇప్పుడు నేను అక్కడ లేదని ఎలాగైతే అనుకుంటున్నానో తర్వాత తరానికి నేను అది వచ్చేలాగా చేయాలి కదా. నేను బాధపడుతున్నా, మరి ఇతరులు కూడా బాధపెట్టద్దు కదా నేను. ఇప్పుడు వాళ్ళు చెయ్యలేదు అని మనం అనుకుంటున్నాము, సో మరి మనం చేస్తే ఇంకోళ్ళకి వస్తుంది కదా నా కదా. సో అలా అనమాట. అది ప్రతిదీ మనం అలా చూసుకోవాలి. తర్వాత మంత్రం ఒక్క మంత్రమే చూసుకుందాము. ఇక్కడ ఏమన్నారు? ఓకే, ఇది సుషారథి. ఇక్కడ దానికి అర్థం ఏమిచ్చారంటే ప్రీతి గలది అగునుగాక.
ఓ పరమాత్మ, ఏ మనస్సులో 4 వేదాలు ప్రతిష్ఠితమై ఉన్నవో రథచక్రమునందలి నాభిలో చక్రం యొక్క ఆకులు ఉన్న విధంగా సకల జనుల మనన శక్తి దేనియందు ఉండునో ఆ నా మనస్సు నీ కృపచే ఆ విద్యను వదిలి విద్యయందు ప్రీతి, అవిద్యను, ఆ విద్యను కాదు, అవిద్య. అవిద్య అంటే అవిద్య అంధకారం అంటాం కదా. సో విద్య లేనిది అవిద్య, అజ్ఞానం. అజ్ఞానం. విద్య అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడం లేనిది అవిద్య కదా. తెలుసుకోవడం అంటే ఏంటి? ఉన్నది అవును. ఉన్నట్లుగా తెలుసుకోవడం. అంటే ఇప్పుడు అవును. ఈ పెన్నుని పెన్నే అనాలి, పుస్తకం అంటే నడవదు, తప్పైపోతుంది. అది విద్య కాదు కదా. సో విద్య అంటే ఏంటి? దేనిని అది ఎలా ఉందో దాన్ని అలాగే తెలుసుకోవడం. అంటే ఇప్పుడు నేను ఒక పెన్నుని పుస్తకం అని చెప్పాను, ఏదో చెప్పాను, సరే. సో మరి ఇప్పుడు నేను పెన్నుని పెన్నే అన్నాను, సరే. మరి దాన్ని సరిగ్గా ఉపయోగం అయ్యిందా? కాలేదు. మరి ఎప్పుడు తెలుసుకున్నట్టు? దానితో నేను రాసినప్పుడు నేను తెలుసుకున్నట్టు. అర్థమైందా? పెన్ అంటే ఆ ఒక పదం కాదు, ఆ పెన్ను ద్వారా నువ్వేమేం చేయగలుగుతావు. అర్థమైందా? అది తెలుసుకోవడం. ఓకే. తెలుసుకోవడం అంటే ఏంటి? రాయడం అని తెలుసుకున్నాం. మరి రాశానా? లేదు. రాశాను. మరి రాసి అప్పుడేం చేశాను? ఆ పెన్ను యొక్క ఫలితం వచ్చిందా నాకు? వచ్చింది. అది విద్య. అంటే ఏంటి? పదార్థాన్ని తెలుసుకొని పదార్థం యొక్క మూలము నుంచి మొత్తం ఎండ్ వరకు తెలుసుకోవాలి. ఇది పెన్ అంటారు. చేతిలో పట్టుకున్నాను, సరే. అయిపోయిందా? పెన్ను పని అయిపోయిందా? లేదు. పెన్ను యొక్క పని ఏంటి? రాయడం. అవునా? సో మరి నేను అది రాసానా? రాయలేదు. నేను తెలుసుకున్నట్ట? లేదు ఇంకా కదా. అవిద్యలోనే ఉన్నా నేను ఇంకా. ఎప్పుడు విద్యలోకి వస్తాను? అది ఎప్పుడైతే నేను రాశానో అప్పుడు విద్యలోకి వచ్చిన. అర్థమైందా? అదనమాట. దాని అంటే గురించి పూర్తిగా ఆ, తెలుసుకున్నట్టు. పూర్తిగా తెలుసుకోవడం ఆ విద్య. అది విద్య. ఓకే. విద్య విద్య. అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం ఎలా తెలుసుకోవడము? అదనమాట. తెలుసుకోవడం అంటేనే కంప్లీట్ చేయడం అది కదా. సో అంటే విషయం గురించి పరిజ్ఞానం ఉంటే నువ్వు అది రాస్తావు. ఆ వస్తువు ఉంది, ఉంది కానీ నువ్వు ఉపయోగించలేదు కదా. అప్పుడు నువ్వు తెలుసుకున్నట్టు ఎక్కడైంది అది కదా. అన్నమాట. అది అది ఇంకా విద్యలోనే ఉన్నాం ఇన్కంప్లీట్. మనం. ఆ, అది. సో మనకి తెలుసు సత్యమే మాట్లాడాలని తెలుసు, మరి మాట్లాడామా? లేదు. అప్పుడు ఏమైంది? ఇంకా అవిద్యలోనే ఉన్నాం మనం. మరి విద్యకి ఎప్పుడు వస్తాము? ఎప్పుడైతే సత్యాచరణ ఉంటుందో అప్పుడు విద్యలోకి వస్తాం. అవిద్యను వదిలి విద్య యందు ప్రీతి కలిగి ఉండును గాక. సో ఏది? ఆ మనస్సు అనేది. సో మరి దానికి ఆ రూపం వచ్చిన తర్వాత తెలుసుకొని చేసిన తర్వాతనే అప్పుడే విద్య అంటాం దాన్ని. అదండి. ఓకే. ఇదొక్కటి. ఇవాళ వివరణతో ఒకటే పద్యమైన. అవునమ్మా, ఒకటే ఒకటే. మంత్రం. మంత్రం, వేద మంత్రం. సో మంత్రానికి అవును. పద్యానికి తేడా ఏంటి? మంత్రం అనేది మనిషి లిఖితం కాదు. అర్థమైందా? మంత్రం అంటే ఇది మనిషి రాసింది కాదు, ఋషులు వీళ్ళు రాసింది కాదు. ఎవరు రాసింది? ఇది డైరెక్ట్ గా మనకి భగవంతుని ద్వారా వచ్చినటువంటిది మంత్రం. అర్థమైందా? సో డైరెక్ట్ అన్నమాట, పూర్తిగా. ఇండైరెక్ట్ కాదు అది. సో ఇప్పుడు భగవంతుడే మనల్ని అందరినీ సృష్టించాడు, కానీ ఆ సృష్టి రచన ద్వారా వాళ్ళలో ఉన్న మేధాశక్తి ద్వారా రాయడం జరుగుతుంది. అది పద్యం. ఓకే. మరి శ్లోకం ఏంటి? ఈ మంత్రానికి ఆధారంగా తీసుకొని మంత్రములో ఉన్న విషయాన్ని కొన్ని సూక్తుల ద్వారా, కొన్ని శ్లోకాల ద్వారా ఇలా చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? సో మంత్రానికి ఆధారంగా జరిగినటువంటిది శ్లోకం. అవన్నీ స్మృతుల్లోకి వస్తాయేమో. స్మృతుల్లోకి అంతే. స్మృతుల ద్వారా తెలుసుకొని, అంటే స్మృతి అంటే ఏంటి? వేదాలేమో గుర్తుపెట్టుకొని. శృతులు. కరెక్ట్. శృతులు. శృతులు అంటే విన్నవి. పెట్టుకొని కరెక్ట్. శృతులేమో విన్నవి, స్మృతులేమో గుర్తుంచుకొని రాసినవి. రాసినవి. ఓకే. విన్నదాన్ని గుర్తుంచుకొని రాసింది శ్లోకం. మరి పద్యము ఈ శ్లోకాలను, మంత్రాలను అన్నిటిని తీసుకొని వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడం పద్యం. అది. సో అలా అనమాట. మళ్ళీ సూక్తి అంటే ఏంటి? సూక్తులన్నీ కూడా వేదాల నుంచి వచ్చినటువంటివి. ఓకే.
ఈ సూక్తులు వేదాల నుంచి వచ్చిందే సూక్తి. సూక్తము అంటాం, పంచమ సూక్తం, షష్టమ సూక్తం అలా చెప్తాం. వేదాలలో సూక్తాలు ఉంటాయి, ఒక్కొక్క సూక్తంలో కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. అలాగా. సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి సూక్తం అంటే అన్ని వేదాలలో ఉండవు. ఇప్పుడు దేంట్లో ఉంటది? ఇది ఋగ్వేదంలో 30వ సూక్తం అంటాం అలా అన్నమాట. ఓకే. మండలము, సూక్తము, మంత్రం. అక్కడ మండలము, సూక్తము, మంత్రం ఉంటది. ఓకే. మండలము ఋగ్వేదంలో అంటే మండలం, అమ్మా ఒక మండలము అని అంటే అందులో మల్టిపుల్ ఎన్ని సూక్తాలు ఉంటాయి. సూక్తులు? 30 సూక్తాలు ఉండొచ్చు, 10 సూక్తాలు ఉండొచ్చు, 5 సూక్తాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు ఇంకా. సో ఓకే. 20 ఉండొచ్చు, ఆ గ్రూప్ 60 ని ఉండొచ్చు. మండలం అంటారు. మండలాలు ఆ 40 గ్రూప్ మండలాలు. ఓకే. 40 మండలాల్లో ఇన్నే సూక్తులు ఉండాలి అనే నియమం లేదు, ఎన్నైనా సూక్తం ఉండొచ్చు, ఉండొచ్చు, తక్కువ అంటే ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. కరెక్ట్. సేమ్ అష్టాధ్యాయ లాగా. అష్టాధ్యాయ లాగా ఏంటిది? అష్టాధ్యాయంలో 4 అధ్యాయాలు, అది కంపల్సరీ. తర్వాత దాంట్లో 4 భాగాలు కంపల్సరీ. ఒక్కొక్క భాగంలో సూక్తాలు ఉండడం అని మన ఇష్టం. అది అంటే ఎన్ని, ఒక దాంట్లో 60 ఇచ్చారు, ఒక దాంట్లో 30 ఇచ్చారు, ఒక దాంట్లో 200 ఇచ్చారు, అలా అన్నమాట. ఓకే. అది ఆ సూక్తాల్లో మంత్రాలు ఉంటాయి. ఈ సూక్తంలో అందుకే శాంతి సూక్తం అన్నాము, స్వస్తి సూక్తం అన్నాము, సరస్వతి సూక్తం అన్నాము, శ్రద్ధా సూక్తం అన్నాము, బుద్ధి సూక్తం అన్నాము, విష్ణు సూక్తం అన్నాము, అలా అన్నమాట. ఓకే. వర్ష సూక్తము, వర్షేష్ఠి, వర్ష సూక్తాలు ఉంటాయి అందులో, మొత్తం వర్షం గురించి. సో అలాగా అన్ని సూక్తాలు ఉంటాయి. ఆ సూక్తాలలో వేద మంత్రాలు ఉంటాయి. కాండము, అథర్వవేదం వచ్చేసరికి కాండము, సూక్తము, మంత్రం. అథర్వవేదంలో కాండం ఉంటుంది. కాండం, ఇక్కడ సూక్తం, మండలం అంటారు, కాండం అంట. కరెక్ట్. ఇది ఋగ్వేదంలో. ఈ ఋగ్వేదంనే రుక్కులు కూడా అంటాము. సో ఇది అథర్వవేదం. యజుర్వేదంలో అధ్యాయము, మంత్రం, అంటే చాప్టర్, మంత్రం అన్నమాట. ఓకే. సామవేదంలో అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలా 10,000 మంత్రాలు ఉన్నది ఈ ఫస్ట్ దాంట్లోనే. అలాగే భాదిగణంలోనే 1,166 ఉన్నాయి, అవునా ధాతువులు. సో మిగతా అన్ని గణాలు తక్కువ ఉన్నాయి. మొత్తం ఉన్నాయి 2,000 ధాతువుల్లో మొదటి ఫస్ట్ దాంట్లోనే సగం కంటే ఎక్కువ ఉన్నాయి, అవునా? అలా అన్నమాట. ఇంకా మిగతా అవి చిన్న చిన్నవి కాబట్టి అవి ఇక్కడ ఇది మంచిగా కంప్లీట్గా చదువుకుంటే ఇంక ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందులోనే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఏదో ఇంకా 2 విషయాలు 3 విషయాలు కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంతే. అది ఆ లెటర్ వస్తే ఇలా కావాలి, ఈ సందర్భంలో ఇలా కావాలి, అంతే, ఇంకెక్కువ. దేంట్లోనండి ధాతువులన్నీ దేని ధాతువులు అంటే క్రియలు, వర్బ్ ఉంటాయి కదా. మన సంస్కృతంలో పఠతు, లిఖతు అని ఉన్నాయి కదా అవన్నీ ధాతువులు. ఏ వేద నుంచి అంటారు మెయిన్ గా? కాదు అన్నిట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ వర్బ్స్ అన్ని కూడా ఎలా యూజ్ చేస్తాము సంస్కృతంలో? ఇలా ఇక్కడ ఈ వేద మంత్రాలలో యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు మనకి ప్రతిష్టం అని ఉంది. ప్రతిష్టం అంటే ప్ర అనేది ఉపసర్గ, స్థ అనేది ధాతు. స్థ అంటే తిష్టతి వస్తుంది కదా. తిష్టతి అంటే ఉండడం. స్థాధాతు. స్థాధాతువు అదేమైనది తిష్ట అన్నమాట, తిష్టగా మారింది. ఓకే. మళ్ళీ ప్ర ఉపసర్గ, ప్రతిష్టం అంటే ఏంటి? దాంట్లో నెలకొని ఉన్నది. సో అట్లా ప్ర వచ్చేసరికి, ఉపసర్గ వచ్చేసరికి దాని మీనింగ్ మారిపోయింది చూడండి. సో అలా అంటే మనకి ఈ ధాతువులన్నీ నేర్చుకున్నాం అనుకోండి, అది ఏంటనేది అర్థమైపోతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది అది. సో అలా అన్నమాట. ఇక్కడ విష్ ధాతు, జవిష్టం. వేద మంత్రాలు అంటే అమ్మో అది మనకి అర్థమయ్యేది కాదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు చూడండి, జవిష్టం ఉంది, దానికి ఏం చెప్తారు మీరు? ఏం ధాతువు అనుకుంటున్నారు? మీకు తెలిసింది అందులో ఉంది, విష్ ధాతు, అంతే, ఉత్తమం. విషుల్రు వ్యాప్తి. ఓకే. జా ఎందుకు వచ్చింది? అంటే 2 ఇవి రెండు అయినాయి అనమాట, ద్విత్వం అవుతుంది. ఎక్కడైతుంది? 4 ప్లేస్లలో అవుతుంది. జుహోత్యాది గణంలో ఒక దగ్గర ద్విత్వం అవ్వడానికి. ఓకే. తర్వాత లిట్లో, జుహోత్యాది గణంలో. ఇంకోటి ఏంటిది?
యంగ్ యంగ్లో అవుతుంది, తర్వాత సన్నలో అవుతుంది. యంగులు. యంగ్లకు కాదు, మళ్ళీ యంగ్ సన్న, యంగ్ అంతం సన్నంతం. తర్వాత ఇంకోటి రింగ్ లకారం. ఎందులో రింగ్ కాదు, ఏంటిది లుంగ్. లుంగ్, చిలి లుంగి అంటాం కదా, లుంగ్. ఈ లుంగులో ద్విత్వం అవుతుంది అంగ్ వచ్చినప్పుడు, చంగ్ వచ్చినప్పుడు. సో దానికి ఆదేశము చంగ్ అన్నమాట. లుంగి అనేది ఉంటుంది, శ్రీ లుంగి అనేది. లుంగి కాకుండా చంగ్ వస్తే అప్పుడు ద్విత్వం అవుతుంది. అంటే ఒక 6-7 వేరియేషన్స్లో ఈ లుంగి లకారం 7 వేరియేషన్స్ ఉంటుంది అనమాట. దానికి రూపాలు 14-12 రకాలు వస్తుంది అనమాట. 12 రకాల ఫామ్స్ ఉంటాయి దానికి. పఠతి పఠతః పఠంతి అనేది మనకు ఒకటే ఫామ్ కదా. సో ఇక్కడ లుంగి లకారంలో వచ్చేసరికి 12 ఫామ్స్ ఉంటాయి. 12 వేరియేషన్స్ ఉంటాయి అందులో ఒకటే దాంట్లో. సో అలా 12 వేరియేషన్స్ ఎందుకు? ఆత్మనేపది పరస్మైపది రెండు కలుపుకుంటే ఒకదానికి 2 పదులు ఉన్నాయన్నమాట. అంటే రెండింటికి ఒకటే పది ఉంటుంది. అందుకనే 14 కాకుండా 12 అన్నాను నేను. అర్థమైందా? సో అది అయితే ఆ 12 వేరియేషన్స్లో చంగ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో అందులో మనకి ద్విత్వం అవుతుంది అక్కడ అనమాట. సో అంటే ఇప్పుడు మరి ఇది ఏ రూపంలో వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. సగం కంటే ఎక్కువ అర్థమైందా లేదా? సో అలా అంటే ఇంకా మొత్తం అర్థం కావాలి, ఇంకొంచెం శ్రమ పడితే చాలుగా వచ్చేస్తుంది. అది నేర్చుకోవడం అయిపోయింది, అక్కడ నేర్చుకోవడం అంతా అయిపోయింది, తెలిసింది మనకి 4 విషయాలు తెలిసిపోయినాయి. అది అక్కడ వస్తుంది అనేది అర్థమైపోయింది. వాటిని చూసుకోవడం అంతే ఇంకా. అలా అనమాట. సో విష్ అనగానే మనకి విషల్ర వ్యాప్తవు, అవునా? సో అది వ్యాప్తి అనేది అర్థమైపోయింది అక్కడ. కాదు, ఈ సంస్కృతం ఎట్లా ఉందంటే భగవంతుడు ఎట్లా అయితే దగ్గరగా ఉంటాడు, దూరంగా ఉంటాడు, మనకి ఇది లభించినట్టుగా ఉంటుంది, లభించకుండా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు కదా. సంస్కృతం కూడా అట్లాగే ఉంది. అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి చదువుతూ వచ్చేస్తుంది అనిపిస్తుంది, ఒక్కోసారి అమ్మో అనిపిస్తుంది. అదే సో మరి అది మనకు కన్ఫామ్ ఎలాగ తెలుస్తుంది అంటే ఈ మంత్రాన్ని మొత్తం కంప్లీట్గా తెలుసుకున్నాక, కంప్లీట్ అంటే ఏంటి, దాన్ని ఇంకా ఒక్కొక్క పదమును మనం అర్థం చేసుకొని, ఇప్పుడు పెన్ అంటే అర్థం చేసుకొని దాన్ని రాయకపోతే అది యూజ్ ఎట్లా లేదో, సో అలా అన్నమాట. దాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ప్రయత్నించామనుకోండి, చేస్తూ అందులో ఇంకా విలీనమైపోవాలి. ఇందులో ఈ పనినే చేయాలి, ఇక్కడ ఏం చెప్పారో ఆ పనినే మనం చేస్తే మనకి ఇవి అర్థాలన్నీ అర్థమైపోతాయి అన్నమాట. అది కంప్లీట్గా అర్థమైపోతుంది అసలు ఏంటి అనేది. అర్థమైందా? సో అలా అనమాట. అంటే మనము ఎప్పుడైతే అది చెయ్యమో అంతవరకు ఆ పెన్ను గురించి ఏం తెలియదు. అది రాస్తూ ఉంటే అరే ఈ పెన్నుని ఇలా రాయడానికి ఉపయోగిస్తాము అనే విషయం తెలుస్తుంది కదా. సో పెన్ అంటే అర్థమైంది, పెన్ అంటే ఇట్లా కనిపిస్తుంది అని తెలిసింది, కానీ అదేంటి, ఎందుకు, ఏం తెలియనే లేదు నాకు. ఆ ప్రశ్న ఏం అడగాలో కూడా తెలియలేదు నాకు. ఏం చేస్తాను కదా. అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా ఫస్టే కంప్లీట్గా జ్ఞానం ఇవ్వాలి. అదనమాట. ఎవరి దగ్గర అయితే మనం తెలుసుకున్నామో ఆ విషయాన్ని అక్కడ మనకు కంప్లీట్గా ఉండాలన్నమాట విషయ పరిజ్ఞానం అనేది. అది అంటే చెప్పే వ్యక్తి కంప్లీట్గా చెప్పాలి, ఎదుటి వ్యక్తికి ఆ క్వశ్చన్ అనేది రావద్దు, అంతవరకు చెప్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు పెన్ అంటే ఇది ఒక నిమిషంలో మనం చేసి చూపించవచ్చు. కొన్ని ఉంటాయి అవి ఎట్లా అంటే జీవితాంతం చెప్తే గానీ తెలియదు అనమాట కదా. సో ఇప్పుడు ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవాలి, అది ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకుంటాడు? తను లీనమైపోవాలి అందులోకి. ఎలా అవుతాడు? యోగ సాధనలో ఏది మరి? ధ్యానం. అర్థమైందా? సో ధ్యానం ద్వారా, సో ధ్యానము ద్వారానే ఆత్మ పరమాత్మను తెలుసుకోగలుగుతాం. అది ఎలా అర్థమవుతుంది మనకు? నిద్రపోయినప్పుడు ఏమర్థమైంది? కళలు వస్తున్నాయి. కళలు వస్తున్నాయంటే నువ్వు అది చూసావా? చూడలేదు. మరి నీకు ఎలా కనిపిస్తుంది కదా. అక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నామా? లేదు. ఏమి ఇమాజిన్ చేస్తలేం, ఏం చేస్తలేం, కళ వస్తుంది అంటే ఏంటి? అవి ఎప్పుడూ చూడని విషయాలు వస్తున్నాయి. ఓకే, అంటే ఏంటి? అది ఎప్పుడో జరిగిందని ఉండాలి, లేకపోతే జరగబోయేదని ఉండాలి. అర్థమైందా? అవును. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఆ ఒక్కటి నిర్ధారణ ఏంటి? ఇంకా ధ్యానం చేయాలి. అర్థమైందా? ఆ నిర్ధారణ కోసం మనం ధ్యానం చేయాలి.
సో అప్పుడు నిర్ధారణ వచ్చేస్తుంది అక్కడ. అర్థమైందా? అంటే మనం ప్రొద్దున నుంచి రాత్రి వరకు చేసిన పనులేంటో మనమంతా చూసుకుంటే మనకి ఎక్కడ టైం వేస్ట్ అయింది అనేది మనకి ఎలా తెలిసింది? మనం పరిశీలన. చేస్తున్నప్పుడే ఏమి గమనించలేదు. ఓకే, కళ్ళు మూసుకొని కూర్చున్నాము, అసలు దేని తర్వాత ఏమైంది అనేది గుర్తు చేసుకున్నాం అక్కడ. అంటే కళ్ళు మూసుకుంటే నేను మా పాపకి చెప్పాను అది చిన్నగా ఉన్నప్పుడు. సో అదితి, నువ్వు చూడకు, కళ్ళు మూసుకో, కంప్లీట్గా కళ్ళు మూసుకొని అలాగే ఆలోచించు, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటనేది, ఏం చేసావు అనేది ఆలోచించు అంటే అది టకటక ఆన్సర్స్ ఇచ్చేది. అర్థమైందా? సో అదనమాట. అంటే మనం కళ్ళు మూసుకోవాలి, ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. మనకి ఎప్పుడు ఏది కాన్సన్ట్రేషన్లో అది ఉండొద్దు, ఏది ఉండొద్దు, మన ముందర ఏం కనిపించొద్దు. కళ్ళు తెరిచినా కూడా నా అవస్థ అలాగే ఉంది అన్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచే చెప్పొచ్చు. అర్థమైందా? సో మన అవస్థ కళ్ళు తెరవగానే ఒక్కొక్క ప్రతిదాని మీద ఎటెటో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. అదనమాట. అది మనం చిన్నప్పుడే మన వాళ్ళకి అది నేర్పించాలి. ఆమె లోపల నేను ఎన్నో చూసినానమాట. అది కళ్ళు మూసుకుందే దానికి వచ్చేసింది అది. అది నేను అంటే జీవితంలో నేను నేర్చుకున్నది అంటే ఇన్ ద సెన్స్, చిన్నప్పుడు ఏవైతే నేను అనుకున్నానో, నేర్చుకున్నానో, విన్నానో, ఓకే, నా ఆసక్తితో నేర్చుకున్నానో, ఏదైతే జరిగిందో అది నేను ప్రయత్నపూర్వకంగా చూడాలి అనుకున్నాను. సో అదనమాట. కాబట్టి నాకు అది ఆ ఫలితాలు రకంగా నాకు కనిపించినాయి అన్ని. సాక్షాత్ అన్నమాట, అన్ని సాక్షాత్తు. సో కాబట్టి నాకు ఇందులో ఏదో కొంచెం సరిగ్గా అర్థం కాల. ఏదమ్మా? మీరు చెప్పిన మాట సరిగ్గా నాకు అర్థం సాక్షాత్కారం. కాల. ఇప్పుడు మన కళ్ళు తెరిస్తే ఏంటిది? మన చిత్తం అంతా ఎటెటో వెళ్ళిపోతుంటది. దృశ్య రూపంలోకి వెళ్తుంటది. ఆ దృశ్య రూపంని క్లోజ్ చేసినాం అనుకోండి, అక్కడ ఏమైపోయింది? చీకటి, మొత్తం చీకటి మైండ్ బ్లాంక్. అయిపోయి ఒక్కటే దానిపైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అర్థమైందా? అది దేనిపైన? నేను దాన్ని ఏం అడుగుతున్నా, ఓకే, సో అప్పుడు అది ఫోకస్ చేయగలుగుతుంది, అప్పుడు చెప్పగలుగుతుంది, టక్కనే చెప్పేస్తుంది అది. అలా అన్నమాట. ఎవరికైనా మనము మొత్తం ఫోకస్డ్గా ఉంటే ఎన్నో పనులు చేయగలుగుతాం. అంటే దానికి టు ది పాయింట్కి ఆన్సర్ ఇవ్వగలుగుతాం. అదనమాట. అంటే బంధించేస్తున్నాం, అన్ని ఆలోచనల్ని బంధించేస్తున్నాం అక్కడ. ఓకే, ఇప్పుడు చీకటి, ఆలోచనలు బంధించట్లేదు, మనసుని అటు పోనివ్వడం. అది బంధనమే అది అక్కడ. ఒక తోటికి తీసుకొస్తున్నాం. అంతే, ఒక్క దగ్గరే ఉంచేస్తున్నాం దాన్ని, ఎటేటో వెళ్ళనివ్వట్లేదు అది. అవునా? సో అలా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు చీకటి ఉంది. సో చీకటి ఉంటే దేని గురించి ఆలోచిస్తాం మనము? లైట్ వెలుగు గురించి గురించా? లైట్ గురించి ఆలోచిస్తాం, అవునా కదా? అంటే ఏంటి? ఎప్పుడైతే చీకటి ఉందో మనకి ప్రకాశం కావాలి అనుకుంటాం, అవునా? సో మన ప్రకాశం అంటే ఏంటిది? అక్కడ వెలుతురు. వెలుతురు అంటే ఏంటి? జ్ఞానం. అర్థమవుతుందా? సో చీకటిలో ఉంది ఇప్పుడు మనస్సుకి చీకటి ఇక్కడ. అర్థమైందా? సో మనస్సుకి చీకటి అయితే అప్పుడు అది ఏం చేస్తుంది? జ్ఞానం వైపుకి వెళ్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు శరీరానికి చీకటి, అప్పుడు ఏమైతుంది? స్వస్థతకి వెళ్తుంది. సో అలా అన్నమాట. అంటే స్వస్థత వైపు వెళ్ళాలనుకుంటుంది, చీకటిలో ఉంటే అనారోగ్య పాలు. అవునా? కాబట్టి అది వెలుతురులోకి వెళ్ళాలనుకుంటుంది, సూర్యరశ్మి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అర్థమైందా? సో అలా అనమాట. దేనికి ఏది చీకటి, దేనికి ఏది వెలుతురు, అది. సో అలా అనమాట. ఏది అజ్ఞానమో ఏది జ్ఞానం, ఏది అవిద్య ఏది విద్య. కరెక్ట్, అది. అలాగండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా. నమస్తే. మనకి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అది ఇంకా నాన్ స్టాప్ గా నాన్ స్టాప్.